భాష విషయంలో రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాత్రికేయ రంగంలో భాష చాలా ముఖ్యమైందని చెప్పారు. ఈ మధ్య చాలా మంది జర్నలిస్టులు యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు వెంకయ్య నాయుడు. ఈ పుస్తకాన్ని యువత తప్పకుండా చదవాలన్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. తను జీవితంలో 2 సార్లు కంటతడి పెట్టానని చెప్పారు. ఒకటి అమ్మ దూరం అయినప్పుడు, రెండోది ఉపరాష్ట్రపతిగా ఎన్నికై పార్టీకి దూరం అయినప్పుడని గుర్తు చేసుకున్నారు వెంకయ్య. ఈ పుస్తకం ఆసక్తికరం అనడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో ఇటీవల కాలపు ఉమ్మడి రాష్ట్ర చరిత్ర అలాగే రాజకీయాలు వాటిని ప్రభావితం చేసినట్టు నాయకులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ గురించి విశ్లేషణ, తెలుగు రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రుల గురించి, వారు ఎదిగిన తీరు గురించి, వారి శైలి గురించి, తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకటరావు గారు చాలా చక్కగా రాశారు. ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపికలాగా మంచిగా వాళ్ళకి విషయాలు, మెన్ అండ్ మ్యాటర్స్, పబ్లిక్ లీడర్స్, మనల్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ చేసినట్టు పరిపాలనా విధానం, దాని తీరుతెన్నులు, వాటిని నిష్పాక్షికంగా వివరించి రాయడం అవుతుందో అది తెలుసుకునే తరానికి, నేటి తరానికి, ఎందుకంటే రాజకీయంలో పోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్నీ రావు కదా, తెలుసుకోవాలి.